వెల్కమ్ టు అవర్ ఛానల్. చూద్దాం రండి. ముందుగా నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నేను ఈరోజు శ్రీ గరుణహళ్ళి క్షేత్రానికి వెళ్తున్నానండి. శ్రీ మహాలక్ష్మి క్షేత్రం కర్ణాటక తుంకూరు డిస్టిక్లో ఉంటుందండి. తుంకూరు నుంచి కేవలం 45 కిలోమీటర్లో ఉంటుంది. ఇక్కడ క్రాస్ చూస్తున్నారు కదా, బెంగళూరు నుంచి పాగోడ వెళ్ళే బస్సులో ఇక్కడ క్రాస్లో దిగేసి ఇక్కడ నుంచి లోనికి 7 కిలోమీటర్లు ఆటోలో వెళ్ళాలండి. ఆటోలో వెళ్తే మనం గరుణహళ్ళి దేవస్థానానికి చేరుకోవచ్చు. దారి పొడవునా ప్రకృతి వాతావరణం, చెట్లు, మనోహర సుందర దృశ్యం మనసును మనకు ఆహ్లాదపరుస్తుంది. ఈ విధంగా పచ్చటి చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో మనం ఆటోలో 12 నిమిషాలు ప్రయాణిస్తే టోటల్ 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనం గరుణహళ్ళి క్షేత్రాన్ని చేరుకోవచ్చు. మిగతా విషయాలు వీడియో చూస్తూ మాట్లాడుకుందాం రండి ఫ్రెండ్స్. లక్ష్మీదేవికి కమలాలు అంటే ఇష్టం కాబట్టి తామర పూలు ఇక్కడ దొరుకుతాయి. మీరు కూడా కొనుక్కొని తీసుకెళ్ళండి. ఇది అమ్మవారు సమర్పిస్తే మన కోరికలు నెరవేరుతాయని ప్రసిద్ధి. ఇక స్థల పురాణం గురించి మనం కొద్దిగా మాట్లాడుకుందాం. శ్రీ గరుణహళ్ళిలో ఒక కాలంలో అబ్బయ్య అనే పేద రైతు నివాసం ఉండేవాడు. అతనికి పొలం దున్నేటప్పుడు మహాలక్ష్మి విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని తన ఇంటిలోనే పెట్టుకొని పూజ చేసేవాడు. తదనంతరం ఆయన కోటీశ్వరుడైపోయి ధనవంతుడిగా మారి పేద ప్రజలకు సహాయం చేస్తూ ఉండేవాడు. ఈ కార్యక్రమంలో అతని సోదరుడు తోటరప్ప కూడా చేరి అతను కూడా సహాయం చేసేవాడు. ఒకసారి అబ్బాయి చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకు తోటదప్పకి మహాలక్ష్మి కల్లో కనిపించి నాకు ఒక దేవాలయాన్ని నిర్మించండి అని చెప్పింది. తర్వాత అతను దేవాలయాన్ని కట్టించి పూజలు పేద కార్యక్రమాలు అవన్నీ చేస్తూ ఉండేవాడు. 1910 సంవత్సరంలో ఈ దేవాలయం చాలా దీనావస్థ స్థితికి చేరుకుంది. తర్వాత ఇక్కడికి వచ్చిన భక్తురాల కమలమ్మ దేవాలయ దీన పరిస్థితిని చూసి చెల్లించిపోయి తర్వాత ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు. అప్పటి నుంచి ఈ దేవాలయం చాలా అద్భుతంగా వెలుగొందుతుంది. భక్తులు ఎవరు వచ్చి ఇక్కడ మొక్కున్నా ధనవంతులు అవుతారని కూడా ప్రతీతి, వారి కష్టాలు కూడా తీరుతాయని చెప్తారు. అంతేకాకుండా ఈ దేవాలయము ఆవరణంలో ఈ ఊరి దేవత మారికాంబ దేవాలయం కూడా వెనక సైడ్ మీరు చూడొచ్చు. మొత్తం చూస్తున్నామండి. ఇది ఇతిహాసం. ఈ గరుణహళ్ళి క్షేత్రం వచ్చి తుంకూరు జిల్లా కొటగేరే తాలూకాలో ఉంది. కొటగేరు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. తుంకూరు నుంచి కేవలం 38 కిలోమీటర్లో ఉంది ఫ్రెండ్స్.
లక్ష్మీ దేవాలయం ఆలయం పక్కనే శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి దేవాలయం కూడా ఉంది. ఇక్కడ మన కష్టాలు తీయడానికి ఉంగరాలు కూడా ఇస్తారు. ఈ దేవాలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చూడండి, అన్నదాసోహ భవనం భోజనం అనమాట. అక్కడ టైమింగ్ కూడా ఇస్తున్నారు చూడండి. ఉదయం 8 గంటల నుండి 9:30 వరకు టిఫిన్ ఇస్తారండి. మరియు 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు భోజనం ఉంటుంది. మరియు రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు అమ్మవారి ప్రసాదం భోజనం మనము ఆరగించవచ్చు ఫ్రెండ్స్. నుంచి కొద్దిగా ముందుకు వస్తే మనకు డ్యామ్ పై నుంచి కనిపిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. చాలా అద్భుతంగా ఉంటుంది. గొరనల్లి డ్యామ్ దగ్గర ఎదురుగా ఉంటుంది. మన లక్ష్మీ దేవస్థానం నుంచి కొద్దిగా ముందుకు వస్తే మన రైట్ సైడ్లో కనిపిస్తుందండి. రండి చూద్దాం. మనం ఇప్పుడు గొరనల్లి డ్యామ్ దగ్గర ఉన్నాం చూడండి. గొరనల్లి మహాలక్ష్మి పుణ్యక్షేత్రం దగ్గర డ్యామ్ ఉంది. నా వెనకాల చూస్తున్నారు. నీరైతే లోతు చాలా తక్కువగా ఉంది, కానీ బ్యారికేడ్లన్నీ వ్యూ పాయింట్ కూడా బంద్ చేశారు చూడండి. నా వెనక వ్యూ పాయింట్ లాక్ చేశారు, వెళ్ళడానికి లేదు. కానీ నీళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనం డ్యామ్ దిగుకు వచ్చేసాం. ఇప్పుడు గొరనల్లి డ్యామ్ దిగున చూడండి, నా వెనక చూడండి ఎలా ఉందో. చాలా అద్భుతంగా ఉంది కదా. నేనైతే కౌబాయ్ టోపీ పెట్టుకొని ఎండికి హీరో 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 కృష్ణమాధవ్ ఉన్నాను. ఓకేనా? చూడండి ఎలా ఉందో. ఓకే, పొట్టివాడు 4 అంగుళాలు ఉన్నవాడు వీడేం చేస్తాడు అనుకుంటున్నారా? అదే రత్నం, అదే పౌరుషం. సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేష్ బాబు ముగ్గురు కౌబాయ్లు కలిస్తే నేనొక్కడిని 007 మౌలి జేమ్స్ బాండ్ కౌబాయ్. మోసగాళ్ళకు మోసగాళ్ళు సూపర్ స్టార్ కృష్ణ, టక్కరి దొంగల మహేష్ బాబు, కొదం సింహం అడవి దొంగ, జగదేక వీడు అట్లోక్ సుందర్లు మెగాస్టార్. 3 కలిస్తే నేనే 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 కౌబాయ్ 007 మౌలి.
గోండల నుంచి తొండబాయి చేరుకొని అక్కడ నుంచి ట్రైన్లో నేను బెంగళూరు చేరుకున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్తో షేర్ చేయండి. ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుద్దాం. యూఆర్ఆర్సీ మోడీ అరుణ్ చూద్దాం రండి. Yeah.